బ్రాస్లెట్లు తెచ్చి ఇచ్చారు, చైన్లు తెచ్చి ఇచ్చారు, ఉంగరాలు తెచ్చి అన్నా ఎడుగా అన్నారు. ప్రజలకు ముద్దు వచ్చినప్పుడు చంకనెత్తుకుంటారు, ముద్దు తీరగానే ఎత్తి కింద పడేస్తారు. నాకెందుకన్నా పేరు? ఎంత నమ్మకంగా నమ్మబలుగుతారో, ఎంత తీయని మాటలు చెప్తారో, చివరికి గొంతు ఎలా కోస్తారో కూడా కొన్ని అనుభవాలు ప్రాక్టికల్గా రుచి చూపించాడు దేవుడు. ఎప్పటికీ ఒక కాస్ట్లీ గుడ్డ కట్టింది లేదు, ఎప్పటికీ ఆర్భాటంగా ఎచ్చులు పడింది లేదు. 2006లో ఎలా నన్ను పిలిచాడో అప్పుడు ఏ బట్ట కట్టానో అదే బట్ట ఇప్పటికీ నా ఒంటి మీద అలానే ఉంది. కాబట్టి ఇప్పుడు నాకున్న వెండి బంగారాలు పోతాయేమన్న భయమే లేదు. ఎందుకంటే ఉన్నయన్నీ మీరిచ్చినవి, ఆ పరిచర్యకి ఇచ్చినాయి, నా కోసం ఇచ్చినాయి. కొంతమంది బంగారు వస్తువులు తెచ్చి ఇచ్చారు, బ్రాస్లెట్లు తెచ్చి ఇచ్చారు, చైన్లు తెచ్చి ఇచ్చారు, ఉంగరాలు తెచ్చి అన్నా ఎడుగా అన్నారు. మొత్తం తీసుకెళ్ళి వైనం చేశా. పాపం వాళ్ళకి తెలీదు నా దగ్గర ఉన్నాయనుకుంటున్నారు. ఎక్కడెక్కడ అవుట్. ఏదో కావచ్చు దేవుని పనికి. వెండి బంగా నేను పాట పాడుకుంటే ఏదో పాట రాశాను పాడుకున్నాను అనుకున్నారు పిచ్చోళ్ళు. దట్ ఈజ్ మై అనుభవం, నా అనుభవం. నేనేదో ఒట్టిగా మాటల ఆర్భాటం కోసం రాయాల. అందులో 3 చరణాలు నా లైఫ్, నా ఆలోచన విధానం. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు. నన్ను ప్రేమించే నాన్న చెప్పాడు, 300 మంది సంఘం ఉన్నప్పుడు ఫోన్ తీసేస్తే నా ఫోన్ పాపం వాళ్ళకి చేసి ఆయనకి ఇయ్యండి అయ్యా తీసుకెళ్ళండి. పాపం నా దాకా ఫోన్ వస్తే, తమ్ముడు ఇప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నావు, కాస్త పేరు వస్తుంది, నువ్వు ఫోన్కి అందుబాటులో ఉండకపోతే ఎట్లా అన్నాడు పాపం నన్ను ప్రేమించి. 300 మంది సంఘం అప్పుడు. నేను అన్నాను, అన్నా ప్రజలకు ముద్దు వచ్చినప్పుడు చంకనెత్తుకుంటారు, ముద్దు తీరగానే ఎత్తి కింద పడేస్తారు. నాకెందుకన్నా పేరు? కానీ ఒక్కసారి ఎత్తుకున్నాడంటే చచ్చినా నన్ను దించని నా తండ్రి, నా యేసయ్య జారా. ఆయన పడాడన్నా. కొంతమంది ఎదురవుతారు లైఫ్లో, ప్రాణం 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 ఇస్తానన్నా నీకోసం, అడ్రస్ లేకుండా జంపు. 20 సంవత్సరాల పరిచర్యలు ఎంతమందిని చూసి ఉంటాను నేను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళని. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు. కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. దేవునికి మహిమ. ఎవరికైనా అయితే నేను ఏదన్నా సహాయకుడిని కావాలి తప్ప నేను ఎవరి మీద ఆధారపడకూడదని నేర్పించాడు దేవుడు. ఆధారపడను. ఇప్పుడు నా చుట్టూ దైవజనులు పాపం ఎంతోమంది ఉంటారు కదా, ఏదన్నా వీలైతే వాళ్ళకి నేను హెల్ప్ఫుల్గా ఉండాలి, కానీ వాళ్ళని నేను ఆశించకూడదు, ఎదురు చూడకూడదు, వాళ్ళు నాకు భద్రత అని నేను అనుకోకూడదు. నేను ఒంటరినే, అలా ఫిక్స్ అయ్యా. ఓకేనా? నేను నా దేవుడు, ఆయన్ని బట్టి ఎవరన్నా నన్ను ఆశ్రయిస్తే నేను ఏదన్నా చేయదగ్గర చేద్దాం, అంతవరకే తప్ప వీళ్ళు నాకు ఆధారం, వాళ్ళు నాకు ఆధారం. అబ్బా ఈ విశ్వాసి
ఒకటే కలవరింతలో ఉన్నాడు, ఒకటే కలవరింతలో ఉంది. అబ్బో నేనంటే చచ్చిపోయేటట్టున్నారని నేనేమి ఎందుకంటే పెద్ద పెద్ద డైలాగులు వినున్నా కదా, తర్వాత వాస్తవాలు తెలుసుకున్నా కదా, అందుకని అవన్నీ నమ్మను. ఓయబ్బ కొంతమంది ఎన్ని మాటలు చెప్తారు, అసలు నీకెందుకో. భ్రమల సంచారాలు నాకు వలదు, ఈ కలల సంచారాలు అనుకుందామా నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి, జవాబును చూపిస్తామని పేరుస్తూ ఉంటారు లేకుంపటి. నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి, జవాబును చూపిస్తామని పేరుస్తూ ఉంటారు లేకుంపటి. సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు, సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు. రహస్యాలను బయటేసి నిన్ను అల్లరి చేస్తుంటారు, రహస్యాలను బయటేసి నిన్ను అల్లరి చేస్తుంటారు. నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని, నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని. ఇప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నావు నాయన, ఇప్పుడే నువ్వు ఫోన్ నెంబర్ తీసేస్తే ఎట్లా అంటే 300 మంది ఉన్నప్పుడు. ప్రజల ముద్దు నాకొద్దు, ప్రజల మెప్పు నాకొద్దు, నేను మాత్రం అందుబాటులో ఉండను. నేను దేవుడికి అందుబాటులో ఉండాలనుకున్నాను, దైవచిత్తం చేయాలనుకున్నా. ఎంతటోళ్ళు వచ్చినా నేను అందుబాటులో ఉన్నప్పుడు సమయం ఇస్తా, అంతే. తప్పించి ప్రజలకి ఎప్పుడు నేను అందుబాటులో ఉన్నానని మాత్రం నేను ఉండదలుచుకోవాలా. ఎందుకంటే నా దర్శనం వేరు, నా లక్ష్యం వేరు, నా ప్రయాణం వేరు, అదంతే అని చెప్పేసా. పాపం మళ్ళీ చేయలే పాపం అన్న ఫోను. వీడోడు మూర్ఖుల్లాగా ఉన్నాడు అనుకున్నాడు. నిజమే కదా? మూర్ఖత్వమా? ఇప్పుడు ఏదో మీరందరూ నమ్మదగిన వారని నేనేదో మైమరం నేలా, మీరు నాకు వాత పెట్టనేలా, నేను తర్వాత కేకలు పెట్టనేలా? అయ్యా రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయేనా, రాకాసి అంటే మీరు కాదులే, రాకాసి మోకల స్నేహాలే నీకు ఉరులుగా మారేనా. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ తమ్మయ్య, ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావురా తమ్ముడా. బాగుందా? ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. గుండెలో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మ, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు దైవజనులు, చాలామంది అంటే ప్రాణమిత్త అంటారు. రేపు వాళ్లే ప్రచారం చేయొచ్చు. ఆయన అట్ట అనుకోలేం మేము, అప్పుడు అలా అనుకున్నాం, ఇప్పుడు తేడా అని అర్థమైంది అనొచ్చు. గ్యారంటీ ఇస్తారా అని? స్తోత్రం. గ్యారంటీ ఇస్తారా? ఎవరుగా మీరు ఇస్తారా? అప్పుడు వెళ్ళేదానిలో ఆ చర్చికి ఏదో ఆయన మంచోడు అనుకుని, తర్వాత తెలిసిన ఆయన వ్యవహారం అంతా, అందుకే అప్పటి నుంచి పాటలేదుగా అని సర్దుకోవచ్చు. కాబట్టి మనుషుల మీద
ఆనుకోను, వెండి బంగారుల మీద ఆనుకోను, పేరు ప్రఖ్యాతులు, మనుషులు ఇచ్చే పేరు ప్రఖ్యాతుల మీద ఆనుకుంటే కదురా నాయన నాకు చింత. ఆనుకోలా, ఆనుకున్నది ఒక్కటే, ఆయన పాదాల మీద. కొన్నిసార్లు బంధువులు ఇబ్బంది పెట్టబోతారు. నా పిచ్చి బంధువులు, వెర్రి బంధువులు, సొంత బంధువులు, వాళ్ళు కూడా శరణం రాశా. వాళ్ళ ఇంటల్లో వింటానే ఉన్నారు కానీ అబ్బాయి పాట బాగా రాశాడు అనుకుంటున్నారు. పాటలో వాత పెట్టిన సంగతి అర్థం కాల వాళ్ళకి. ఎప్పుడు బాగుపడతారని పిచ్చోళ్ళు. ఆ పాటలో వాత పెట్టాను నేను బంధువులకు కూడా. మీరు మీ బంధాల సెంటిమెంట్తో నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే నేను కంట్రోల్ అవ్వా. నేను ప్రేమిస్తా, పొందుకొని పోండి అంతే. సాగించుకున్నారనుకో మీ కర్మ కాలిద్ది. ఎందుకంటే మనం అన్నీ వదిలేసాం. అర్థమైందా? ఏం వదిలేసాం? అన్నీ వదిలేసాం. అందులో బంధువుల్ని కూడా వదిలేసాం. అంతే. నా బంధువు ఒక్కడే, ఆయన రక్తమును బట్టి నాకు అనుగ్రహించిన బిడ్డలైన మీరు. అది కూడా మీరు నన్ను వెంబడించినంత వరకు. మధ్యలో మీకు మండి సర్దుకున్నారనుకో అది కూడా బుస్సే. అందుకే టోటల్గా బ్రదర్, నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా మీకు? ఏంది ఇంకొక వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా? నా పాయింట్లోనే ఉన్నానా నేను? స్తోత్రం. పెద్దగా చెప్పండి. బంధు బాంధవ్యాల బాధ వలదు, బరువు బాధ్యతలన్న భయము వలదు. బంధు బాంధవ్యాల బాధ. ఇగో చెప్పిన మాట అంటే ఏదో నేను చేదాకా చేస్తా. ఓవర్ యాక్షన్ చేసావనుకో సావు, నీ సావు నువ్వే. అంతే. ఇదే నా బంధు ప్రేమ, నీ బొంద ప్రేమ లేదు. ఆకలిందో ఒక ముద్ద పెడతా తిను, ఎచ్చులు పడవాకు, బతుకు అంతే. ఓవర్ యాక్షన్ చేసావనుకో సచ్చినా పట్టించుకో అంతే. ఎందుకంటే ఆ సెంటిమెంట్ లేదు, అదంతా మాయ అని తెలుసు. బంధుమిత్రులు మరి పాటలు నాయన ఎప్పుడో చిన్నప్పుడే విన్నాంగా ఆత్మీయతలో. బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న నూనె దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రుల ప్రేమ, నా బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న నూనె దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. నా యేసుని నిత్య ప్రేమ ఎన్న వీడని, నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు మారనిది. నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది. నా యేసుని నిత్య ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది దేవునికి మహిమ. హల్లెలూయా. చెప్పు, గట్టిగా చెప్పు, చెప్పు, ఇంకోసారి చెప్పు. అందరి ప్రేమలు మాలూమ్ హై భయ్ మార్కు మాలూమ్. నూనె ఉత్పత్తి అయినంత వరకు దీపం వెలిగినట్టు బంధువుల ప్రేమలు అలా ఉంటాయి. మనకేం ప్రయోజనం లేదురా వీడితో అనుకున్నప్పుడు పాప రావాలనుకున్నాను కుదరట్లా, ఈసారి ఎప్పుడన్నా వస్తాలే, బాగుండవా, సరేలే. అదే అప్పుల్లో ఉన్నావు అనుకో అసలు కనపడరు.
ఇప్పుడు చెప్పండి, దేని మీద అనుకోవాలి? మరి మీరు దేని మీద అనుకుంటారు? మనకందరికంటే అన్నిటికంటే ప్రధానం ఎవరు? ముఖ్యం ఎవరు? అసలు ఎందుకు వచ్చాం ఇటు? ఇప్పుడు నేను చెప్పే అంశంలో ఇటు ఎందుకు వచ్చామని అడుగుతున్నాను. యేసయ్య కోసం అంటారేంది? అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది మనకి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కూడా అలానే జాగ్రత్తగా ఉండండి. ఎందుకు వచ్చానో నేను చెబుతాలే, అలా ఎక్కడ మలుపు తీసుకున్నావో నేను చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకం, శత్రువులు, మిత్రులు, బంధువులు. శత్రువుకి భయపడింది లేదు, మిత్రుడి మీద ఆనుకున్నది లేదు. బంధువుని ఆధారం చేసుకున్నది లేదు. నా అని ఏ మనిషిని కూడా ఆధారం చేసుకోకూడదని నేర్పించాడు దేవుడు. ఎంత నమ్మకంగా నమ్మగలుగుతారో, ఎంత తీయని మాటలు చెప్తారో, చివరికి గొంతు ఎలా కోస్తారో కూడా కొన్ని అనుభవాలు ప్రాక్టికల్గా రుచి చూపించాడు దేవుడు. నమ్మకంగా ఉండి ఎలా నయవంచన చేస్తారో, బంధువులు బయటోళ్ళన్న భేదం లేకుండా తీయని ఆహారం తింటూనే చేదుగా ఎలా ఆలోచిస్తారో అన్నీ రుచి చూపించాడు దేవుడు. ప్రియులారా, అందుకే ఇప్పుడు కాదు, సంవత్సరాల క్రితమే దేవుని ముందు కూర్చొని ఫిక్స్ అయిపోయా. అందలా లెక్కాలనుకోలేదు. కొండ ఎక్కితే కింద పట్టమే కదా, అందుకే ఎక్కలా. గుడిసెనే అప్పటి నుంచి ఇప్పటిదాకా తాటాకుల పాకనే నాదనుకున్నా. ఇంక ఏది కూడా, ఇది కానీ ఇంకా ఏదన్నా ఏది చేసినా నా పేరు మీద ఏది ఉండకూడదు, నా పేరు మీద ఏది ఉండకూడదు, నాది ఏది కాకూడదని ఫిక్స్ అయిపోయా. అదే బ్రతుకుతున్నా. షాలేం రాజు శత్రువులకు భయపడతాడా? శత్రువులకే సింహస్వప్నం అయ్యేటట్టు దేవుడు చేశాడు. మళ్ళీ నేనే మామూలు నేను నాదేముంది, నాకేం తెలుసు, అసలు ప్లాట్ఫామ్ కాదు, నాకేం తెలుసు. ఎందుకో కొంతమంది మన పేరు చెబితే కలరుచుకునేటట్టు చేశాడు దేవుడు. నిద్రలో కూడా శాలేం రాజు అనుకోవాలి వాడంతే. నేను బతికి బట్టగట్టి తిని అనుభవించి ఊరేగదాం అనుకుంటే కదా చావుకు భయపడేదే. బలిపీఠం ఎక్కినప్పుడు, దీని పేరు బలిపీఠం అని పెట్టుకున్న, ఎక్కినప్పుడే బలి. ఆ తర్వాత దేవుడి చిత్తం. బతకాలని కాదు, ఆయన చిత్తం ఉన్నంత వరకు బ్రతికి సేవ చేస్తాను, సమయం అయిందిరా అంటే వెళ్ళిపోతాను. అలా నా మనసును నేను బ్యాలెన్స్ చేసుకున్నాను.